సాయిరామ్. కొంతమంది ఇళ్ళల్లో మనీ ప్లాంట్ పెడుతూ ఉంటారు. అది చిన్న క్రీపర్ మనీ ప్లాంట్, చిన్న బాటిల్లో పెట్టి అలా పెడుతూ ఉంటారు. వాస్తు శాస్త్రంలో ఏ మొక్కలు ఉండాలి, ఏ మొక్కలు ఉండకూడదు అనేది ఒక పెద్ద శాస్త్రం. అదొక పెద్ద మహాసముద్రం. ఏ మొక్కలు ఉండాలి, ఏ మొక్కలు ఉండకూడదు అని. అందులో ఇదొకటి, మనీ ప్లాంట్ ఉండకూడదు ఇంట్లో. నేను ఎవరింట్లోనే మనీ ప్లాంట్ కనబడి తీసేయమని చెప్తాను. మనీ ప్లాంట్ ఒకటి, అక్వేరియం ఒకటి ఉండొద్దని చెప్తాను నేను. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాస్తు శాస్త్రంలో కొన్ని సీక్రెట్స్ మనం చెప్పే ఉంటాయి, చెప్పని కూడా ఉంటాయి. కొన్ని చెప్పకూడదు అంటే దానివల్ల ఏంటంటే చెప్పేశారనుకోండి, దానివల్ల ప్రజల్ని ఇంకా సైకలాజికల్గా బాధ పెట్టినట్టు. గుమ్మానికి ఎదురుగా మధ్యలో స్తంభం పడుతుందండి, దానివల్ల ఏమవుతుంది? ఉండకూడదని చెప్తాం. స్తంభం తీసేయాలి లేదా గుమ్మమైనా మార్చాలి. దానివల్ల ఏమవుతుంది అంటే కొన్ని చెప్పొద్దు. ఇంతకుముందు కూడా చెప్పొద్దు. కొన్ని చెప్పాననుకోండి, ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో తీయలేరు, దానివల్ల ఇంకా గొడవలన్నీ. కొన్ని చెప్పకూడదు అంతే. సమయం సందర్భం బట్టి చెప్పాలి. అవి చెప్పకూడదు, అవి సీక్రెట్. తీసే అంతే, తీయాలి. తీయకపోతే దానివల్ల ఏమవుతుందో చెప్తే ఇంకా బాధ. తీయలేము, రోజు దాంతో గొడవలు ఇంకా. సో మనీ ప్లాంట్ ఉండకూడదు. వాస్తులు చాలా ఉన్నాయి, ఏ మొక్కలు ఉండాలి, మొక్కలు ఉండకూడదు అని. అందులో ఇదొకటి. నేను తీసేయమని చెప్తాను చాలా మటుకి. సింపుల్గా తీసేయండి అని చెప్తాను. ఇంట్లో పెట్టుకోకూడదు. అవి ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, ఇంట్లో కాదు. మనీ ప్లాంట్ డబ్బులు వస్తాయంటే, మనీ ప్లాంట్ వల్ల డబ్బులు వచ్చేదంటే అందరు కూడా మింట్ అయిపోయేది. అందరూ ఇంకా మింట్ చేసేవాళ్ళు డబ్బులు. తులసి పెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. తులసి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. కానీ ఎంతమంది ఇళ్ళల్లో తులసి ఉంటుందండి? అక్కడ వైబ్రేషన్ బాగుంటే తులసి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇంట్లో వైబ్రేషన్ బాగాలేదనుకోండి, తులసి ఎంత పెట్టినా రాదు. నా ప్రాక్టికల్గా నేను ఎంతోమంది ఇళ్ళలో చూశాను. ఎంతోమంది కంప్లైంట్ చేస్తారు, మా ఇంట్లో తులసి పెడితే రాదండి అని. మార్పులు చేశాక అబ్బా ఇప్పుడు తులసి ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది అని అంటారు. తులసి బాగా నీట్గా ఉన్న చోట వస్తుంది. అన్టైడీగా ఉంటే ఇంట్లో రాదు. అన్టైడీ అంటే ఇట్ హ్యాస్ ఎ వెరీ బ్రాడ్ మీనింగ్. అన్టైడీ అంటే ఈ రోజుల్లో, ఆ రోజుల్లో పాతకాలంలో ట్రెడిషనల్గా బ్రతికే వాళ్ళందరూ కూడా. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పాతకాలం అనబడుతుంది ఇప్పుడు. సో ట్రెడిషనల్ లైఫ్, శుచి శుభ్రత అనేది ఉండింది. ఇప్పుడు శుచి లేదు, శుభ్రత లేదండి. ఊరికే చేతులు కడుక్కుంటున్నాం, స్నానం చేస్తున్నారు, పర్ఫ్యూమ్ కట్టుకుంటున్నారు నీట్గా. అది కాదు. శుచి శుభ్రత అనేది ఒకటి ఉంటుంది, లేదా వెరీ బ్రాడ్ మీనింగ్. అలా ఉన్న ఇళ్ళల్లో తులసి వద్దన్న ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. తులసి ఇంట్లో పెరుగుతుందంటే అక్కడ ఇది ఉన్నట్టే, అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే, సరస్వతీదేవి ఉన్నట్టే, అష్టదిక్పాలకులు అక్కడ ఉన్నట్టే. కాకపోతే వాళ్ళని కరెక్ట్గా వాడుకునేది రావాలి. వాళ్ళు అక్కడ ఉన్నారు, ప్రతి చోట ఉంటారు, కొంచెం బాగున్నారని అర్థం అక్కడ. సాయి రక్ష.